వీళ్ళు చేస్తుంది ఏంటంటే అరకు నుంచి గంజాయి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ కనుసన్నల్లో ఇంపోర్టింగ్ టు తెలంగాణ బియ్యం ఎక్స్పోర్ట్ చేసిన శాత కాదు దరిద్రులకు కానీ గంజాయి ఇంపోర్ట్ చేస్తున్నారు నిజామాబాద్లో. మీరే రిపోర్ట్ చేశారు కదా అనేక మార్లు. గంజాయి పెంచి పోషించి ఈడ కూడా పెంచుడు స్టార్ట్ అయిందట. నేను కలెక్టర్ గారిని గట్టిగా అడిగితే 3 అరెస్ట్ చేసిరట ఈ మధ్య. ఆ అరెస్ట్ ఎందుకు చేసినామని కూడా కలెక్టర్ గారిని తిట్టే రకం మనోళ్ళు. ఇంపోర్ట్ చేస్తున్నారు అటు అరకు సైడ్ నుంచి. ఇక ఇవన్నీ సరిపోవని ఉన్న సమాజాన్ని నాశనం చేసి ఉన్న పైసలన్నీ మింగి జిల్లాని నాశనం చేసి మళ్ళా దీనికి తోడు మళ్ళా మత కలహాలు సృష్టిస్తేందుకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిజామాబాద్ అడ్డాయింది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే కమిషనర్ ఆఫ్ పోలీసు వేరే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవడు దొరికినాడు కదా, అబ్దుల్ ఖాదిర్ ఎవరో దొరికినాడు. ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు కనుసన్నలనే ఇవి జరుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రెషర్ పెరిగితే అరెస్ట్ చేస్తున్నాడు. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటు ఇక్కడ ఇటువంటి ఆఫీసర్లు వీళ్ళే టెర్రరిజంని పెంచడానికి, ఎలక్షన్లలో మత కలహాలు సృష్టించడానికి, గందరగోళం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్లని నియమించి నిజామాబాద్ నుంచి ట్రిగర్ చేద్దామని. అందులో అతిపెద్ద ఈ కాన్స్పిరసీలో అతిపెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇటువంటి కార్యకలాపాలను పెంచడానికి ఆయన తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయనతో పాటు ఇతర ఆఫీసర్లు ఉన్నారు. ఢిల్లీ నుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి, ఇన్ఫర్మేషన్ తోటి ఇస్తున్నారు కాబట్టి యాక్ట్ చేయలేక చేస్తున్నారు. చాలా డీప్ రూటెడ్గా హిందువులకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓవైసీ కేసీఆర్ ద్వారా నడుపుతున్న కాన్స్పిరసీ ఇది. వస్తాయా మీకు మైకులు? సో దీన్ని ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. దీని తక్షణమే ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి ఇక్కడ తొలగించాలా, నిజామాబాద్ నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన అటాకులు చేపిస్తున్నాడు బీజేపీ శ్రేణుల మీద, బీజేపీ నాయకుల మీద, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నాడు. హిందువుల మీద పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అన్ని యాంటీ సోషల్ యాక్టివిటీ చేయడానికి ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ని నిజామాబాద్కి తెచ్చిపెట్టడం జరిగింది. ఈయనని ఇక్కడ నుంచి తక్షణమే తొలగించాలా. ఈజ్ అ ఫెయిల్యూర్. ఈయన మీద ఏం ప్రేమ ఉన్నది మీకు? తక్షణమే తొలగించాలి. ఇన్ని పాస్పోర్ట్లు వీడికెళ్ళి ఇష్యూ అయితే ఇదే జిల్లాకి 200 మంది టెర్రరిస్టులు ట్రైన్ అవుతారు. ఆ 200 మంది ట్రైన్ అయిన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు సలాకాలు వెనుక చూస్తారు? ఇవన్నీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ జవాబు చెప్పాలి. ఇంకా ఏం సెర్చ్ చేస్తాడు? కాపు పెంచేదే వాళ్ళు, పని కట్టుకొని పెంచుతున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్. ఇక అన్నిటికంటే పెద్ద ఇవాళ ఉడుకుతున్నది సమాజంలో ఈ కల్వకుంట్ల తారక రామారావు అనేటోనికి కులాహంకారం బాగున్నది. బాగా మస్తికెక్కిండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఒక కులంని కించపరుస్తే వాళ్ళు ధర్నా చేసారు. ఇప్పుడు మన విశ్వబ్రాహ్మణులని కించపరిచిండు. మళ్ళీ ఈయనకి మస్తెంత అంటే కనీసం క్షమాపణ కూడా చెప్పాడు. ఒలుపొగరు ఎంతున్నదంటే బాగా మస్తు. ఉద్యోగం చేసేటోడికి బంపర్ లాటరీ జరిగినట్టు అలా అయ్యే ముఖ్యమంత్రి 1000 కోట్లు సంపాదించినాడు. దిక్కు దిమానం లేనోళ్ళు వీళ్ళు. తెలంగాణ సమాజం పైసలన్నీ వేసుకపోయి మన నెత్తి మీదనే కూర్చొని మన మీదనే టెర్రరిస్టులని ఉసిగలుపుతున్నారు వీళ్ళు.
వీళ్ళకి ఎటువంటి తగిన చర్య చేయాలనో ఇక ప్రజలే చేయాల. అందుకని మొన్న మోడీ గారి సభకి నేను నాకు రాజకీయ అవగాహన ఉన్నప్పటి నుంచి అంత పెద్ద సభ నేను చూడలే. అంత పెద్ద సభ నేను చూడలే. గత 25-30 ఏళ్ళ నుంచి నేను చూడలే. ఎటు చూసినా అటు ప్రజలు, ఎటు చూసినా అటు ప్రజలు, అన్లిమిటెడ్. అది లెక్క పెట్టలేం కూడా. మాకు బస్సులు అయిపోయినాయి. ఇంకా వస్తారట ప్రజలు. బస్సులు లేవు తీసుకోపోయి, బస్సులు అయిపోయినాయి. ఇంకా బండ్లు ఇంకా బస్సులు ఉంటే ప్రజలు ఇంకా అవుతారు బీజేపీ సభకి. అటువంటి వాతావరణం తెలంగాణలో ఇవాళ ఉందంటే ఇటువంటి భ్రష్టు పనులు చేస్తున్నారు కాబట్టి, ఇట్లా మస్తికోరు పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు తిరగబడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.